హాయ్ వీవర్స్, వెల్కమ్ టు హనీ ఐడియాస్. నేను మీ లావణ్య. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారని నేను అనుకుంటున్నాను. నేను కూడా చాలా చాలా బాగున్నాను. ఈరోజు వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. వీడియో ఏంటంటే ఆర్గనైజింగ్ ప్రోడక్ట్స్తో మీ ముందుకు వచ్చేసాను. ముందుగా అయితే ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చిన వాళ్ళు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. అప్పుడే నేను చెప్పే ఇంపార్టెంట్ పాయింట్స్ అండ్ టాపిక్స్ మీకు మిస్ అవ్వకుండా అర్థమవుతాయి. ఓకే, వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయడం మర్చిపోకండి. వీడియో ఎక్కువగా నచ్చిన వాళ్ళు మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. మరైతే ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? ఆర్గనైజింగ్ ప్రోడక్ట్స్ మార్కెట్లో చాలానే వచ్చాయి. కొన్ని ఆర్గనైజింగ్ ప్రోడక్ట్స్ నేను ఆర్గనైజ్ చేసుకోవడానికి, ఈజీగా హ్యాండిల్ చేయడానికి, ఆఫీస్కి త్వరగా రెడీ అవ్వడానికి కొన్ని ఆర్గనైజింగ్ ప్రోడక్ట్స్ నేను పర్చేస్ చేశాను. పర్చేస్ చేసి నేను మాత్రమే ఫాలో అవుతే ఏం బాగుంటుంది, మరి నా వ్యూవర్స్ కూడా నా ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకుంటే చాలా బాగుంటుందని వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. మరి ఆ ఆర్గనైజింగ్ ప్రోడక్ట్స్ ఏంటో చూసేద్దామా? ఆర్గనైజింగ్ ప్రోడక్ట్స్ వన్ బై వన్ మీకు చూపిస్తాను. ఎలా అరేంజ్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేసుకోవాలి, ఎలా రీయూజ్ చేసుకోవాలి అనేది కూడా మీకు క్లియర్గా చెప్తాను. నచ్చిన వాళ్ళు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయడం తప్పకుండా మర్చిపోకండి. అలాగే మీరు ఏ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నారో నాకు కామెంట్స్ బాక్స్లో పోస్ట్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే మన వ్యూవర్స్కి అవసరమైతే కాబట్టి నేను పర్చేస్ చేసి వీడియో పోస్ట్ చేస్తాను. ఓకేనా? మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ ప్రోడక్ట్స్ నేను తీసుకున్న ఆర్గనైజింగ్ ప్రోడక్ట్స్. ఇవి ఆర్గనైజ్ చేసుకోవడానికి చాలా బాగుంటాయని నేను ప్లాన్ చేసి తీసుకున్నాను. మొత్తము ప్రతి ఒక్క ప్రోడక్ట్ మీషోలో పర్చేస్ చేశాను. ఇది వచ్చేసి ఇయర్ డ్రాప్స్ అరేంజ్ చేసుకునే ఆర్గనైజర్. ఇది వచ్చేసి మనకి ఇష్టం వచ్చినట్టుగా ఇయర్ డ్రాప్స్ ఆర్గనైజ్ చేసుకోవచ్చు, లేదా చిన్న చిన్న మంగళసూత్రాస్, చైన్స్, ఫ్యాషన్ చైన్స్ ఇవన్నీ అరేంజ్ చేసుకోవచ్చు. ఇవి వచ్చేసి డ్రెస్సెస్ సెటిల్ చేసుకోవచ్చు, లోపల ప్యాక్ చేసుకోవచ్చు, శారీస్ ప్యాక్ చేసుకోవచ్చు. మరి ప్యాక్ చేసుకోవడానికి బీరువా, కబోర్డ్ ఉన్నప్పుడు ఇవెందుకు అని అంటే, వీటిల్లో నీట్గా ఇప్పుడు కుర్తా సెట్స్ ఉంటాయి, దుపట్టా, బాటము, టాపు, అవి 3 ఒక కవర్లో పెట్టుకోవచ్చు. శారీ వచ్చేసి డిజైనర్ శారీస్, తర్వాత పట్టు చీరలు, ఇవన్నీ ఓపెన్గా మనము బీరువాలో, కబోర్డ్లో పెట్టినా కూడా రేర్గా యూజ్ చేస్తాం కాబట్టి దుమ్ము పట్టే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇలాంటి కవర్స్లో పెట్టుకోవాలని నేను మీషోలో చాలా సెర్చ్ చేసి మంచి రివ్యూస్ ఉన్న ఈ ప్రోడక్ట్ పర్చేస్ చేశాను. ఈ 3 ప్రోడక్ట్స్కి మంచి రివ్యూస్ ఉన్నాయి. ఓకే, వన్ బై వన్ చూసేద్దామా? ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి, ఎలా అరేంజ్ చేసుకోవాలి, ఎలా ఈజీగా టైం ఎక్కువగా పట్టకుండా ఆర్గనైజ్ చేసుకొని వాడుకోవచ్చో మీకు చూపిస్తాను. తప్పకుండా మర్చిపోకుండా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, ఈ ఆర్గనైజింగ్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది ఇయర్ టాప్స్ కోసం నేను కొన్నానని చెప్పాను కదా. ఇది వచ్చేసి ఇలా ఉంది. కొన్ని నేను పెట్టుకున్నాను, ఇలా నేను అరేంజ్ చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి చాలా ఉన్నాయి. మరి ఇవి ఎలా ఆర్గనైజ్ చేశాను అనేది నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు వన్ బై వన్ చూడండి. ఇది ఒక ఇయర్ టాప్. మనం దీన్ని ఎలా అరేంజ్ చేయాలో చూపిస్తాను. ఇక్కడ హోల్ ఉంటుంది, హోల్లో పెట్టేసేయడమే. చూడండి, అరేంజ్ చేసిన తర్వాత ఎంత నీట్గా ఉందో. ఇలా మనము నీట్గా వన్ బై వన్ అరేంజ్ చేసుకొని పార్టీస్కి మనం రెడీ అవ్వాలంటే ఎక్కడున్నాయో వెతుక్కోకుండా ఒక్కొక్క పీస్ నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటే ఫోల్డ్ చేసుకొని మనం క్యారీ చేస్తున్న హ్యాండ్ బ్యాగ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. అలాగే ట్రావెల్ చేసేటప్పుడు కూడా నీట్గా ఇలా లగేజ్ బ్యాగ్లో ప్యాక్ చేసుకున్నా కూడా మనము యూస్ చేసుకోవచ్చు. మనం ఎక్కడన్నా పెళ్ళిళ్ళకు వెళ్ళినప్పుడు, పార్టీలకు వెళ్ళినప్పుడు ఒక్క ఇయర్ టాప్తో మనం అడ్జస్ట్ అవ్వలేం కదా, లేడీస్ గురించి తెలిసిందే. కాబట్టి ఇలా మనకు ఇష్టమైనవి 2-3 సెట్స్, 4-5 సెట్స్ ఇలా అరేంజ్ చేసుకొని క్యారీ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. నేను అన్నీ పెట్టేస్తాను చకచక.
సో కొన్ని సెట్స్ నేను అరేంజ్ చేసుకోవడానికి టైం పడుతుంది కాబట్టి మీకు ఇప్పుడు ఎలా అరేంజ్ చేసుకోవచ్చో అర్థమైపోయిందని నేను అనుకుంటూ ఉన్నాను. దీన్ని ఎలా ఫోల్డ్ చేయాలో నేను మీకు చూపిస్తాను. చూడండి, మనకేం అడ్డం రాలేదు, నీట్గా ఫోల్డ్ చేసుకోగలిగాము. తర్వాత ఈ బటన్ ఇలా బయటకు అనుకొని ఇలా పిన్ చేసేసుకోవడమే. ఈజీగా చూడండి. ఇప్పుడు నేను ఇలా రొటేట్ కూడా చేస్తున్నాను. మళ్ళీ తర్వాత ఎలా ఓపెన్ అవ్వాలి, ఓపెన్ అయిన తర్వాత కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకోవాలి. చూడండి, ఓపెన్ చేసిన తర్వాత ఎలా ఉన్నాయి అనేది నేను చూపిస్తాను మీకు. నీట్గా అలాగే ఉన్నాయి కదా. సో ఇలా మనం అరేంజ్ చేసుకోవచ్చు. ఇయర్ డ్రాప్స్ ఈ బాక్స్ అనేది చాలా ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. మీకు ఈ ఆర్గనైజింగ్ బాక్స్ నచ్చినట్లయితే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ షేర్ చేస్తాను, క్లిక్ చేయండి, పర్చేస్ చేయండి. ఓకే, చాలా రీజనబుల్ ప్రైస్లో వస్తుంది ఇది. నెక్స్ట్ ఆర్గనైజింగ్ బాక్స్ గురించి నేను మీకు చెప్తాను. ఇది వచ్చేసి నేను ఇలా అరేంజ్ చేసుకున్నాను. ఇది ఒక ఆర్గనైజింగ్ బాక్స్. దీంట్లో వచ్చేసి 36 గ్రిడ్స్ ఉన్నాయి. 36 గ్రిడ్స్ అంటే ఏం లేదు, మనకు ఇది జస్ట్ లైక్ సూట్ కేస్ లాగా ఆర్గనైజ్ చేయాలన్నమాట. దీంట్లో ఇలా గ్రిడ్స్ ఉంటాయి. గ్రిడ్స్ వచ్చేసి ఇలా మనం అరేంజ్ చేసుకోవచ్చు. చాలా గ్రిడ్స్ నాకు ఇన్ని అవసరం లేదు కాబట్టి ఇలా తీసేసి పెట్టుకున్నాను. ఇలా మనకు గ్రిడ్స్ వచ్చేసి ఇలా సెట్ చేసుకోవడమే అన్నమాట. చూడండి, ఇలా సెట్ చేసుకోవాలి. వీటిని గ్రిడ్స్ అంటారు. ఇలా మనము నీట్గా సెట్ చేసుకోవాలి. ఇలా నీట్గా సెట్ చేసుకొని మనకి ఇష్టం వచ్చినట్లుగా పెట్టుకొని మంగళసూత్రాస్ నేను పెట్టుకున్నాను. ఎందుకంటే ఒకటి వుడెన్ బాక్స్ కొన్నాను నేను, కాకపోతే కొంచెం స్పీడ్గా తీయడం వల్ల ఒకటికొకటి తగులుకొని తీగలు అదంతా తెగిపోవడం ఇలా అవుతున్నాయి. కాబట్టి ఇలా వాటికి సపరేట్గా పెట్టేసుకుంటే నేను ఆఫీస్కి రెడీ అయిన తర్వాత మ్యాచింగ్ మంగళసూత్రం వేసుకోవడానికి ఈజీగా ఉంటుందని ఇలా అరేంజ్ చేసుకున్నాను. ఇది ఎలా అరేంజ్ చేయాలి అనేది మీకు ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను. మరి సింపుల్గా నేను మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇలా పెట్టేసేయడమే. ఇలా మనకు కావాలంటే ఇలా పెట్టుకోవాలి, లేకుంటే తీసేయాలి. అలా అరేంజ్ చేసినవి ఇవన్నీ. ఓకే, మీకు అర్థమైంది కదా. ఎక్స్ట్రా గ్రిడ్స్ వచ్చేసి ఇక్కడ పెట్టేసుకున్నాను నేను. ఇలా అవసరం లేనివన్నీ ఇక్కడ పెట్టేసుకున్నాను. కావాలనుకుంటే ఇంకా చిన్న చిన్నగా ప్లాన్ చేసుకోవాలనుకుంటే నేను ఇప్పటికీ నా దగ్గర ఉన్న కలెక్షన్ని బట్టి నేను ఇలా అరేంజ్ చేసుకొని నేను ఇలా వాడుతున్నాను. మీకు కావాలంటే ఇంకా చిన్న చిన్నగా కూడా ఆర్గనైజ్ చేసుకొని మీరు యూస్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ బాక్స్ చాలా రీజనబుల్ ప్రైస్లో వచ్చింది. నాకు 500 అబోవ్ అని కూడా లేదు, ఈజీగా 500 బిలోనే వచ్చేసింది అనమాట ఈ బాక్స్. చూడండి ఎంత నీట్గా ఉందో. ఇలా మనం పెట్టేసుకున్నా కూడా ట్రావెలింగ్కి వెళ్ళినప్పుడు కూడా మనకు చాలా బాగుంటుంది అనమాట. ఇది మీకు ఇంతకుముందు ఒక ఆర్గనైజర్ చూపించాను, 3 కంపార్ట్మెంట్స్, వాటిల్లో కూడా ఇలా గ్రిడ్స్ ఉన్నాయి. కాకపోతే ఇది 36 గ్రిడ్స్ది ఇలా నీట్గా ఈజీగా హ్యాండ్ బ్యాగ్లో కూడా క్యారీ చేయొచ్చు. కాబట్టి నేను ఇది తీసుకొని ఆర్గనైజ్ చేసుకుంటున్నాను. సో సెకండ్ ఆర్గనైజర్ బాక్స్ మీరు దేనికైనా యూజ్ చేయొచ్చు. ఇది యూ కెన్ యూజ్ ఫర్ ఇయర్ టాప్స్, ఇంకా మీ దగ్గర ఏవైనా సరే రింగ్స్ కానీ ఇంకా ఏవైనా లిప్స్టిక్ అట్లా కూడా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఐ మీన్ మేకప్ కిట్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఐలైనర్, ఇక్కడ మస్కారా, పెన్సిల్ బాక్స్, అలా కొంచెం గ్రిడ్స్ అంతా రిమూవ్ చేసి నీట్గా స్టిక్కర్స్ కానీ అలా కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి నెక్స్ట్ ఆర్గనైజర్. ఇది వచ్చేసి శారీస్, కుర్తా సెట్స్ ఆర్గనైజ్ చేసుకోవచ్చు అని నేను చెప్పాను కదా. పిల్లలు అయితే ఇందులో చిన్న చిన్నవి నైట్ డ్రెస్సెస్ అలా అరేంజ్ చేసుకోవచ్చు. చూడండి, ఇలాంటి కవర్స్. నాకైతే ఫస్ట్ నేను ఒక సెట్ కొన్నాను, అందులో 10 వచ్చాయి. నాకు 10 సరిపోవు కాబట్టి ఇంకా మళ్ళీ ఇంకొక సెట్ పెట్టుకున్నాను, దాంట్లో 10 వచ్చాయి. ఇలా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ కవర్స్ అన్నీ ఒకసారి ఆర్డర్ చేసుకున్నవే. మనకు ఒక్క షాట్లో ఇన్ని కవర్స్ వచ్చాయంటే మంచిదే కదా. మరి కవర్స్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఫస్ట్ వచ్చేసి ఇలా కవర్ ఉంటుంది బయట ట్రాన్స్పరెంట్గా, మనం చూసుకోవచ్చు. పెట్టుకున్న ఏమైతే డ్రెస్ పెట్టుకున్నామో అది నీట్గా చూసుకోవచ్చు. తర్వాత జిప్ ఉంది, జిప్ కూడా మంచి క్వాలిటీ ఉంది. ఇలా స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు స్టోర్ చేసింది నేను చూపిస్తాను మీకు. ఇది వచ్చేసి కుర్తా సెట్.
కుర్తా సెట్ నేను ఇది కొంచెం పార్టీ వేర్, మా హస్బెండ్ నా బర్త్డేకి ఇచ్చారు, మీరు చూసే ఉంటారు. ఇది కుర్తా సెట్, టాప్, బాటము, దుపట్టా 3 పెట్టేసాను. ఒకసారి చూపిస్తాను చూడండి. ఓపెన్ చేసిన తర్వాత ఇలా నాకు లోపల కుర్తా ఉంది, దుపట్టా ఉంది, తర్వాత ఇలా నేను పెట్టుకున్నాను. ఇలాగే ఇంకా కొన్ని టాప్స్ పెట్టుకున్నాను. సో అలా నేను అరేంజ్ చేసుకున్నాను. సో ఇప్పుడు మీకు చూపించాలి కాబట్టి ఎలా ఆర్గనైజ్ చేయాలి అనేది, ఇప్పుడు నేను ఈ టాప్ ఒకటి తీసుకున్నాను. ఇట్లా డిజైనర్ పార్టీ వేర్ వచ్చేసి మనం ఎలా పడితే అలా పెట్టలేము కాబట్టి ఇలాంటి కవర్స్ పర్చేస్ చేసి దీంట్లో స్టోర్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుందని నేను తీసుకున్నాను. డ్రెస్ ఇలా ఉంటుంది కదా, డ్రెస్ని ఇలా ఫోల్డ్ చేసి నీట్గా ఇందులో ఉంచేసుకున్నాను. ఇది వచ్చేసి ఓన్లీ కుర్తానే, ఇది సెట్ కాదు, కాకపోతే కొంచెం పార్టీ వేర్ కాబట్టి నేను కుర్తా ఇలా ఉంచేసుకుంటున్నాను. ఇంకా తెలియని విషయం ఏముంది, బాటము తర్వాత దుపట్టా ఫ్యాబ్రిక్ అదంతా మిక్స్ అండ్ మ్యాచ్ యూస్ చేస్తాం కాబట్టి ఇలా స్టోర్ చేసుకుంటాం. ఓకే, ఆర్గనైజర్ ప్రోడక్ట్స్తో మీ ముందుకు వచ్చి నేను డిఫరెంట్ ఆర్గనైజర్ ప్రోడక్ట్స్ చూపించాను, మీకు అర్థమైంది కదా. ఓకే, ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇంతవరకు మీరు నన్ను సపోర్ట్ చేసి నేను చేస్తున్న వీడియోస్ అన్ని చూసి ఎంకరేజ్ చేస్తూ, మరి మీకున్న డౌట్స్కి రిప్లై నేను ఇవ్వలేకపోతున్నాను అని అనుకోకండి, లేట్గా అయినా రిప్లై ఇస్తాను. అన్ని వీడియోస్ని మీరు ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉండండి. నేను చాలా స్పోర్టివ్ స్పిరిట్తో చాలా వీడియోస్ చేసి మీకోసం పోస్ట్ చేస్తాను, మంచి మంచి ఐడియాస్ ఇస్తాను. ఓకే, వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చిన వాళ్ళు తెలుసు కదా లైక్ చేయడం మర్చిపోకండి, ఎక్కువగా నచ్చిన వాళ్ళు అది కూడా తెలుసు కదా షేర్ చేయడం మర్చిపోకండి, ఎందుకంటే షేరింగ్ ఈజ్ కేరింగ్. ఓకే, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని వీడియోస్తో మీ ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాను. ఆ వీడియోస్ చూడాలంటే పైన ఒక బుజ్జి గంట ఉంటుంది, దాన్ని టింగ్ మని క్లిక్ చేయండి. నేను చేస్తున్న వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా తెలియజేయబడతాయి. ఓకే, ఇంతటితో ఈ వీడియో ఏం చేస్తున్నాను. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాను. చూస్తూనే ఉండండి హనీ ఐడియా. స్టే ట్యూన్, టేక్ కేర్, బాయ్ బాయ్.